హాయ్ అండి. నేను మీ శాంతిని. శుక్రవారం పూజ ఎలా చేసుకున్నానో వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా అన్ని గురువారం రోజు శుభ్రం చేసి పెట్టేసుకున్నాను శుక్రవారం పూజకి. ఇది ధనలక్ష్మి కొంచెం అండి. మా ఇంట్లో ఉంటే చాలా మంచిదంటారు. అందు గురించే నేను పెడుతున్నాను. దాదాపు 2 ఇయర్స్ నుంచి పెడుతున్నాను. శుభ్రంగా ఏం లేదు, అది గంధం బొట్లు అన్నీ పెట్టుకున్న తర్వాత లోపల బియ్యం, చిన్న బంగారు కాయిన్, వెండి కాయిన్, పగడం, ముత్యం, చిల్లర అవన్నీ వేసి తామర గింజలు, గవ్వలు, గోమతి చక్రాలు ఇవన్నీ వేసి బియ్యం వేసి పెడితే ఇంట్లో మంచిదంటారు. అందుకని నేను పెట్టించాను. ఇది ఐశ్వర్య దీపం అండి. చాలా మంచిది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోదు. ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు క్లియర్ అయిపోతుంది. నేను ఐశ్వర్య దీపం పెట్టాను. అంటే ఐశ్వర్య దీపం ఎప్పుడు మట్టి మూకుడులో పెట్టేదాన్ని, అది కొంచెం బ్రేక్ అయింది. అందువల్ల ఇంకా శుక్రవారం కదా తీసుకురావడం కుదరదనని ఇత్తడి పళ్ళెంలో సాల్ట్ వేసేసి నేను దీపం రెడీ చేసి ఉంచాను. దీపం రెడీగా ఉంచాను. ఇంక ఈలోపు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. మేము ఫ్రైడే సంతోషి మాత పూజిస్తాము. ఇది ఎప్పటి నుంచో చేస్తున్నాం మేము. అందరు ఇన్ని వారాలు అలా అని చేస్తుంటారు. అలా కాకుండా మేము ప్రతి శుక్రవారం ఇంకా అమ్మవారికి నిష్టగా పూజలు చేసుకుంటాం. పులుపు అవన్నీ ఏం ముట్టాం. ధనలక్ష్మి కొంచెంకి అన్నీ రెడీ చేసుకున్న, చిల్లర కాయిన్స్ వేయడం మర్చిపోయిన అవన్నీ వేశాను. ఈ శుక్రవారం రోజు తమలపాకులు హారతిస్తానండి నేను. ఎందుకంటే ఒకసారి యూట్యూబ్లోనే చూశాను. తన పేరు శ్రవంతి గారని తన ఛానల్లో చెప్తారు. ఇలా 27 తమలపాకులతోని అమ్మవారికి 27 ఒత్తులేసి 9 గులాబీ పువ్వులతోని హారతిస్తే చాలా మంచిది అని అంటారు. అందు గురించే ఇంకా నేను కూడా ఇస్తున్నాను. దాదాపు 9 మంత్స్ నుంచి 10 మంత్స్ నుంచి అనుకుంటా ఇస్తున్నాను. ప్రతి శుక్రవారం ఇస్తాను. ఇవన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. మంచి ఆకులు మాత్రమే వేయాలి. ఎందుకంటే కొంచెం ఆకులు నల్లగా ఉన్నా, ఎక్కడైనా చిరిగిపోయినట్టు అనిపించినా అవన్నీ తీసేసి శుభ్రంగా ఉన్నవి మాత్రమే కడిగి పెట్టుకోవాలి. ఇలా ఒత్తులు కూడా 27 ఒత్తులు వేయాలి. నేను పువ్వొత్తులు వేసేదాన్ని, కానీ పువ్వొత్తులు లేవు నా దగ్గర. 9 గులాబీ పూలు కూడా పెట్టాలి. ఎర్ర గులాబీలే అని చెప్పారు. ఇంక అప్పటి నుంచి ఎర్ర గులాబీలే పెడుతున్నాను 9 పూలు. తర్వాత అందులో మట్టి ప్రమిద పెట్టేదాన్ని, అవి లేవని చెప్పాను కదా మట్టి ప్రమిదలన్నీ. ఇంక అందువల్ల ఇత్తడి పళ్ళెమే చిన్నది పెట్టాను. ఈ ఒత్తులు కూడా బారు ఒత్తులు ఉన్నాయి. వాటిని 27 ఒత్తులుగా కావాలని చెప్పి బారుగా ఉన్నాయి కౌంట్ చేసుకొని ఇంకా మధ్యలోకి అలా కట్ చేసేసుకున్నాను. ఒత్తులు కట్ చేసుకున్న తర్వాత ఆ ప్లేట్లోనే కొంచెం నెయ్యి వేసి, ఆవు నెయ్యి, ఒత్తులు అలా ఒక ఒత్తులాగా కలిపి పెట్టేసి చిన్న కర్పూరం కూడా అంటించాను హారతి ఇవ్వడానికి. ఈలోపు నైవేద్యంకి పెట్టుకున్నాను. పొయ్యి మీద పాయసం చేస్తున్నాను. సేమియా రెడీ అవుతుంది. సేమియా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త వాటర్ వేసుకుంటే పాలల్లో వేసేటప్పుడు విడివిడిగా బాగుంటుంది. ఈలోపు తొందరగా బాయిల్ అయిపోతుంది, ఎమ్మటే వేసేయచ్చు అనమాట. ఇంతే, ప్రసాదం రెడీ అయిపోయింది. ఇలా దేవుడికి చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా, అట్లా పెట్టేసుకున్నాను. ఈలోపు బయట గడపకి పసుపు కుంకాలు పెట్టుకుందాం అని వచ్చాను. తర్వాత తులసమ్మ పూజకి అంతా శుభ్రం చేసి పెట్టుకున్నాను. గడప పసుపు కుంకులు పెట్టేసుకున్నాక తులసమ్మని కడిగి బొట్లు అవి పెట్టాలి.
సేవలను మేము సేతుమమ్మా మా ఇంట వెలసిన మహాలక్ష్మి నీవమ్మ నీ సేవలను మేము సేతుమమ్మా పసుపు తులసమ్మదంతా అయిపోయిన తర్వాత ఇంకా బయట వినాయకుడు ఉంటాడు గుమ్మం ముందు, అక్కడ దీపం పెడతాను. ఫ్రైడే పెడతాను, మిగతా రోజుల్లో సాంబ్రాణి పుల్లలు మాత్రం వెలిగిస్తాను. ఇక బయట తులసమ్మ పూజకి వత్తులు ఇవన్నీ కూడా వేసి చేసి పెట్టేశాను. ఇది గుమ్మం ముందు బయట ఉంటుంది అనమాట. ఇది వాల్ పేపర్ వేయించాను బయట, మంచిది కదా మనం బయటకు వెళ్ళేటప్పుడు అలా శుభం అనే ఉద్దేశంతో ఇంకా అలా వేయించి కింద గ్రీన్ మ్యాట్ అది వేసాను అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలా భగవంతుడికి పూజ చేసుకున్నప్పుడు. అసలు దీపం వెలగట్లేదు గాలికి, బయట ఎంత గాలి వేస్తుందో. ఎండలేంటో అప్పుడే మండిపోతున్నాయి, చెమటలు కారిపోతున్నాయి అసలు అది పూజ చేస్తున్న సమయంలో కూడా. गणपते नमः गम गणपते नमः गम गणपते नमः गम गणपते नमः श्रीमात्रे 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 नमः ఇవి కనకదుర్గమ్మ గుడిలో శ్రీచక్రం దమ్ముతారు, వాటి మీద కుంకుమ పూజ చేసుకుంటే మంచిది. అదొకటి తెచ్చి పెట్టుకున్నాను. ఎప్పుడు నేను డైలీ కుంకుమ పూజ చేసుకుంటాను. ఈ వెంకటేశ్వర స్వామి దీపం నేను 7 శనివారాలు వ్రతం చేసినప్పుడు పెట్టేదాన్ని. ఇంకా అది అలాగా ఫ్రైడే సాటర్డే 2 రోజులు పెడతాను. కామాక్షి అమ్మ దీపం మాత్రం నిత్యం పెడతాను. సంతోషి మాత పూజ చేస్తాం కదా, ఇంకా అమ్మవారి మంత్రాలు ఇవన్నీ చదువుకుంటూ అమ్మవారి ధ్యానించుకున్నాను. జయ జగజ్జననికి జగత్ బాంధవికి జనరక్షి జయ సంతోషి మాతకి జగత్ బాంధవికి జనరక్షి జయ రక్షమాం పాహిమాం రక్షమాం పాహిమాం రక్షమాం పాహిమాం తల్లి. ఇంకా అమ్మవారికి తమలపాకుల హారతి చెప్పాను కదా, 27 తమలపాకులు వాటితోని లలిత సహస్రనామాల బుక్లో అమ్మవారి పాట ఉంటుంది, నీరాజనుంది సీతాద్రి శిఖరాన. అది చూస్తూ పాడాను, నేర్చుకోవాలి, రావట్లేదు అంతగా. సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం, కెంపైన నీరాజనం, భక్తి పెంపైన నీరాజనం. యోగీంద్ర హృదయాల మోగేటి మా తల్లి బాగైన అందెలకు నీరాజనం. యోగీంద్ర హృదయాల మోగేటి మా తల్లి బాగైన అందెలకు నీరాజనం. బంగారు నీరాజనం, భక్తి పొంగారు నీరాజనం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చేసిన తర్వాత దేవుళ్ళందరికీ ధూపం వేసాను. ఇల్లంతా కూడా ధూపం పోగు చూపించాను. ధూపం అదంతా అయిపోయిన తర్వాత చూడండి నా పూజ గది ఎంత అందంగా ఉందో, దీపాల వెలుగులో ఎంతో బాగుంది కదా. శుక్రవారం రోజు ఇలా దీపం పెట్టుకున్నప్పుడు ఆ అమ్మవారే మన ఇంటికి వచ్చినంత ఆనందంగా అనిపిస్తుంది.
మీకు అలాగే అనిపిస్తుంటుందా? ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి హాఫ్ డే స్కూల్స్, ఇంటికి వచ్చేస్తారు. ఇంకా వంట చేయడానికి వచ్చాను. గరం మసాలా పొడి అయిపోయిందని కొంచెం అన్నీ వేపుతున్నాను. ధనియాలు, లవంగాలు, చెక్క, యాలకులు, గసగసాలు వేసి వేపి పొడి చేసి పెట్టుకున్నాను. ఈ లోపేమో కళాయి పెట్టేసి రైస్ కుక్కర్లో వీళ్ళకి ఏంటంటే కొంచెం ఫ్రైడ్ రైస్లు అలాంటివి ఏమన్నా ఉంటే తింటారు, లేకపోతే ఇష్టపెట్టుకోరు. పప్పులు కానీ అలాంటివి కొంచెం ఇష్టంగా తినరు. అందు గురించి ఇంకా ఫ్రైడ్ రైస్లో చేసేద్దామని కాయగూరలు, క్యారెట్ అవి వేసి చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసి 2 స్పూన్లు నెయ్యి కూడా వేసాను. ఇలా బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, ఆకు, అనాస పువ్వని, అవి వేసాను. తర్వాత జీడిపప్పులు వేసాను. ముందుగా ఒక గ్లాస్ బియ్యం కడిగి పెట్టి ఉంచాను, బాస్మతి రైస్. జీడిపప్పు కూడా వేగిపోయిన తర్వాత కొంచెం చిన్న దంచిన దాంట్లోనే అల్లం ముక్కలు కూడా వేసి కచ్చాపచ్చా దంచాను. 2 పచ్చిమిరపకాయలు, క్యారెట్లు ఒక 2 చిన్నగా పీసెస్గా కట్ చేసేసాను. బంగాళదుంప వేసాను. ఫ్రోజన్ బఠానీ తెచ్చాను, అవి ఉన్నాయన్నమాట. అవి వాటర్లో వేసి ఉంచి శుభ్రం చేసి ఉంచాను. ఇంకా అవి కూడా వేసాను. 2 బంగాళదుంపలు, 2 క్యారెట్లు, 2 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ మగ్గుతున్నాయి. ఈలోపు బఠానీ కూడా కడిగేసి అవి కూడా వేసాను. చాలా సింపుల్గా అయిపోద్దండి, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. వెజిటబుల్స్ కూడా పిల్లలు తిన్నట్టు ఉంటుంది. ఈలోపు దంచిన అల్లం ఉంది కదా, అది కూడా వేసేసి ఊరికే కలిపేసి ఉంచాను. ఇంకా శుక్రవారం రోజు ఉప్పు, పసుపు, కారం, నూనె ఇవన్నీ విడిగా పెట్టుకుంటాను. అంటే మిగతా డైలీ వాడే వంటలు వాడను. ఆ రోజు ఉప్పు, అదేంటి పులుపు అవన్నీ తినం కాబట్టి మేము సంతోష్ మాతే చేస్తాం. ఇంకా విడిగా పెట్టుకుని అవన్నీ వేస్తున్నాను. ఇందా దేవుడికి కొట్టాను కదా కొబ్బరికాయ, ఇంకా తీసుకొచ్చేసి ఒక చిప్పని ముక్కలు కట్ చేసుకున్నాను. కొబ్బరి పాలు తీద్దాము, ఈ రైస్లో వేద్దామని. పుదీనా వేస్తే బాగుంటుంది, కానీ నా దగ్గర పుదీనా లేదా. కొబ్బరి అంతా కడిగి పెట్టేసుకున్నాక మిక్సీ జార్లో వేసి పాలు తీసుకొని ఉంచాలి. ఈలోపు వెజిటబుల్స్ మూత పెట్టి ఉంచాను కదా, కాస్త మగ్గిపోతూ ఉంటాయి. తర్వాత వంకాయలు ఉన్నాయి, కాస్త వంకాయను 2 బంగాళదుంపలు వేసి ఫ్రైలా చేద్దామని అనుకుంటున్నాను. ఈలోపు పేపర్ వేసుకున్నాను, మొత్తం అంతా చెత్త అయిపోయింది. ఇలా వేసేసుకుంటే తీసేయచ్చు. ఎప్పటికప్పుడు పక్కన వంట చేసుకుంటూ ఇలా క్లీన్ చేసుకుంటే త్వరగా పని అయిపోయినట్టు అనిపించింది. కొబ్బరి పాలు తిప్పేసుకుంటున్నాను. కొంచెం కొబ్బరి తీసుకొని ఉంచాను వంకాయ కర్రీలో, కానీ మిగతా దాంట్లోనేమో వాటర్ వేసి గ్రైండ్ చేశాను. ఇలా వడగట్టే దాంట్లో మొత్తం వేసేస్తే ఒక 2.5 గ్లాస్ వరకు వచ్చినట్టుంది, 2 గ్లాసుల వరకు వచ్చాయనుకుంటా. ఇంకా వాటర్ వేయకుండా రైస్లోని ఈ పాలతోనే వండేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఈ వెజిటబుల్స్ కూడా కుక్ అయిపోయాయి. ఇందాక గరం మసాలా వేపేసి ఉంచాను కదా, అవన్నీ చల్లగా అయిపోయాయని మిక్సీ పట్టుకుంటున్నాను. కొంచెం మెత్తగా పొడి అయిపోతే సరిపోద్ది. ఇంట్లో చేసుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఒక్కోసారి ఇంట్లో లేనప్పుడు బయట ప్యాకెట్స్ వాడేస్తాను గరం మసాలా. కొంచెం ఇది కూడా ఒక స్పూన్ తీసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత ఇది కుక్కర్లో కంటే రైస్ కుక్కర్లో వేద్దాం, కాస్త పలుగ్గా వచ్చిద్దేనని బియ్యం ఒక గ్లాస్ నానబెట్టించాను ముందుగానే. ఈ వెజిటబుల్స్లోనే ఆ బియ్యం యాడ్ చేసి ఒక్కసారి కలిపాను. ఈలోపు రైస్ కుక్కర్ గిన్నె తీసుకొని ఈ బియ్యం అంతా అందులోకి వంపాను. ఈ కొబ్బరి పాలు కొలత వేస్తున్న గ్లాస్ బియ్యం కదా, కరెక్ట్గా 2 వచ్చాయి. కొంచెం సాల్ట్ వేసుకున్నాను.
ఈలోపు రైస్ కుక్కర్ ఆన్ చేస్తాను కదా, మళ్ళీ కళాయి పెట్టుకొని వంకాయలు బంగాళదుంప ఫ్రై చేసుకుందాం అని వచ్చాను. ఏం లేదు, చిన్న చిన్న ముక్కలుగా బంగాళదుంపలు కట్ చేసి ఈలోపు కళాయిలో కొంచెం ఆయిల్ వేసాను. ఈ బంగాళదుంపలన్నీ ముందు వేసి 2 నిమిషాలు మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు కూడా కట్ చేసుకొని వేసేసాను. చాలా సింపుల్గా అయిపోద్ది. ఇంకా ఫ్రైడే ఉల్లిపాయలు ఉండవు కాబట్టి ఇదైపోద్ది. చెక్కు తీసుకుని ఎక్కడ పడేసానో కనబడలేదు, కానీ బంగాళదుంప చెక్కు తీసుకుంటే ఒక సగం బంగాళదుంప వరకు పోతుంది. వంకాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేశాను. అలా వేసి కలిపేసిన తర్వాత ఒక స్పూన్ కారం ఇలా వేసేసుకోవచ్చు. అంతే అండి. మీరందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శాంతి వ్లాగ్స్. ఇంకా వంకాయ మగ్గిపోయింది, మూత పెట్టేసి ఉంచాను. ఈలోపు రైస్ కుక్కర్లో రైస్ కూడా అయిపోయింది. చూసారా వంకాయ బంగాళదుంప ఎలా మగ్గిపోయిందో. ఇందాక కొబ్బరి కొంచెం తీసి ఉంచాను కదా, అది కరివేపాకు వేసి ఒక్కసారి కలిపి హైలో పెట్టి కట్టేస్తాను. రైస్ కూడా చూసారా చక్కగా పలుగ్గా అయిపోయింది, కొబ్బరి పాలతో చేశాను. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, సింపుల్గా అయిపోయిద్ది. థ్యాంక్ యూ.